హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ స్టడీస్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే లెసన్ నుంచి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ప్రివెన్షన్ స్ట్రాటజీస్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మెజర్స్ కోసం తెలుసుకోబోతున్నాం. అంటే మనుషుల ద్వారా జరిగే విపత్తులు మరియు దాన్ని మనం ఎలా నివారిస్తున్నాం, ఎలా తగ్గిస్తున్నాం, అలానే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, అలా ఇండివిజువల్గా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద చూడలేదో అది చూసాక ఇది చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియోకి లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అలానే నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటి? మనుషుల ద్వారా జరిగే విపత్తులు. ఎలా జరుగుతుంది? అయితే మనుషుల ఒక ఇంటర్వెన్షన్ వల్ల లేదా మనుషుల ఒక నెగ్లిజెన్స్ వల్ల. ఓకే, ఈ రెండిటి వల్ల ఏమైనా విపత్తులు జరిగితే దాన్ని మ్యాన్మేడ్ డిజాస్టర్స్ లేదా యాంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, గ్యాస్ లీక్ అవ్వడం, ఎక్స్ప్లోజన్స్ అవ్వడం, కెమికల్ స్పిల్స్ అవ్వడం. ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. దీనికోసం మీకు లాస్ట్ టైం చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్సిడెంట్ రిలేటెడ్ మీద ఎగ్జామ్స్లో అడుగుతారు. ఏ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇది ఏ ప్లేస్లో జరిగింది, ఏ డేట్లో జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఏమి రిలీజ్ అయ్యింది, ఎలాంటి టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయ్యింది. ఓకే, వాటి మీద మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగిందండి? December 3, 1984. ఓకే, ఏ టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయ్యింది? మెథైల్ ఐసోసైనేట్. ఓకే, ఇది భోపాల్ గ్యాస్ కోసం. అలానే సెకండ్ డిజాస్టర్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్. ఇందులో ఏంటంటే రేడియేషన్ లీక్ అవుతుంది. సో ఇలాంటిది కూడా మ్యాన్మేడ్ డిజాస్టరే. ఎగ్జాంపుల్ చెర్నోబిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్స్లో చెర్నోబిల్ కోసం అడిగే ఛాన్స్ ఉంటుంది. సో చెర్నోబిల్ అసలు ఏంటి, ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ చెర్నోబిల్ అనేది ఒక న్యూక్లియర్ ప్లాంట్ అండి. ఓకే, ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఉక్రెయిన్లో ఉంది. ఓకే, సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 26th April 1986లో జరిగింది. ఓకే, సో ఏం జరిగింది అంటే ఇందులో కొన్ని రియాక్టర్స్ ఉన్నాయి. అందులో ఒక రియాక్టర్ అనేది ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అలాగే ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల రేడియో యాక్టివ్ గ్యాసెస్ లీక్ అయిపోయాయి. సో రేడియో యాక్టివ్ గ్యాసెస్ లీక్ అవ్వడం వల్ల అక్కడ చాలామంది రేడియేషన్కి గురయ్యారు. సో ఇది చాలా మేజర్ ఇన్సిడెంట్ జరిగిందండి ఉక్రెయిన్లో. ఇప్పటికీ దాని ఎఫెక్ట్ ఉందనే అంటుంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ చెర్నోబిల్. ఓకే, నెక్స్ట్ ఇదొక ప్లేస్ అండి జపాన్లో. ఓకే, సో ఈ ఫుకుషిమాలో ఏం జరిగిందంటే ఎర్త్క్వేక్ వచ్చింది. ఎంత మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది? 9 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. వచ్చింది ఎక్కడ వచ్చింది? సముద్రంలో వచ్చింది. సో దానివల్ల ఒక సునామీ అనేది క్రియేట్ అయ్యింది. ఈ సునామీ వచ్చి ఏం చేసింది అంటే ఒక న్యూక్లియర్ ప్లాంట్ని ఎఫెక్ట్ చేసింది. ఆ న్యూక్లియర్ ప్లాంటే ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్. ఈ ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల దాని నుంచి రేడియో యాక్టివ్ గ్యాసెస్ లీక్ అయ్యాయి అండ్ దానివల్ల రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఇది ఎప్పుడు జరిగింది అని మనకు అడిగితే March 11, 2011. ఓకే, సో ఈ 3 డేట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నా ఇన్స్టిట్యూట్ చెప్తుంది అంటే ఈ మూడిట్లో మీకు ఏదో ఒకటి అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనేసి. ఓకే, సో ఈ రెండు కూడా రేడియేషన్ గ్యాసెస్ లీక్ అవ్వడం వల్ల జరిగింది. ఇది మెథైల్ ఐసోసైనేట్ అని ఒక టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల జరిగింది. సో వైజాగ్లో జరిగిన గ్యాస్ లీక్ అది ఎప్పుడు జరిగింది అంటే మనం చెప్పాలి May 7, 2020 అని చెప్పాలి. ఓకే, అండ్ ఏ గ్యాస్ లీక్ అయింది, ఏ టాక్సిక్ గ్యాస్ లీక్ అయింది అంటే మీరు చెప్పాలి స్టైరిన్. ఓకే, LG పాలిమర్స్ అనే ఒక కంపెనీ నుంచి రిలీజ్ అయిన టాక్సిక్ గ్యాస్ స్టైరిన్. సో ఇక్కడ మీకు 2 గ్యాస్ లీకేజెస్ కోసం చెప్పాను, 2 రేడియేషన్ లీకేజ్ కోసం ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకే, సో దీని నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అలానే కొన్ని మ్యాన్మేడ్ డిజాస్టర్ ఫైర్స్. ఓకే, హౌస్ ఫైర్, ఫారెస్ట్ ఫైర్, ఇండస్ట్రియల్ ఫైర్స్. అలానే ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, రోడ్, రైల్, ఎయిర్ అండ్ సీ యాక్సిడెంట్స్ లాంటివి మ్యాన్మేడ్ డిజాస్టర్స్. ఆయిల్ స్పిల్స్ అండ్ మెరైన్ పాపులేషన్, వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఆయిల్ స్పిల్స్ అంటే ఏంటి అంటే మనకి చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ షిప్ వే అండి.
ఓకే, సో మనకి ఆయిల్ అనేది గల్ఫ్ కంట్రీస్లో అనేది దాన్ని ఉత్పత్తి అవుతుంది. అది రిమైనింగ్ ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అది త్రూ సముద్రం పైనుంచే తేవాలి. అలా తెచ్చినప్పుడు బై మిస్టేక్ అది ఏమైనా లీకేజ్ అయితే అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా ఎందులో పడుతుంది, సముద్రంలోనే పడుతుంది. సో అలా పడగాన ఆయిల్ అనేది మీకు తెలుసు వాటర్తో కలకపోవడం వల్ల పైన ఒక లేయర్లా ఏర్పడిపోతుంది. అలాగే ఏర్పడడం వల్ల ఆక్సిజన్ అనేది ఎంటర్ అవ్వదు, సన్లైట్ కూడా ఎంటర్ అవ్వదు. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అక్వాటిక్ ఆర్గానిజమ్స్కి సర్వైవల్ క్యాపబిలిటీ తగ్గిపోతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పటికీ ఇలాంటి టాక్సిక్ ఏజెంట్స్ తినడం వల్ల మళ్ళీ దాని నుంచి మనకి బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్కి దారితీస్తుంది. ఓకే, సో ఎగ్జామ్స్లో మనకి ఏం అడుగుతారంటే ఇలాంటి ఆయిల్ స్పిల్స్ అనేది జరిగితే అప్పుడు మనం దాన్ని రెమెడీ చేస్తాం, అంటే ఎలా దాన్ని ఫిల్టర్ చేస్తామంటే మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయండి. ఓకే, ఎగ్జామ్స్లో దీనికోసం అడుగుతారు. ఒకటి బ్రెగోలీ, ఓకే, ఇంకొకటి ఆయిల్ జాపర్. సో బ్రెగోలీ అని ఒక టెక్నిక్ ఉంది, అలానే ఆయిల్ జాపర్ అని ఒక టెక్నిక్ ఉంది. ఓకే, ఈ 2 టెక్నిక్స్ కూడా బయో రెమిడేషన్లోకే వస్తుందండి. సో బయో రెమిడేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మైక్రో బ్యాక్టీరియాస్ వాడతారు. జనరల్గా మైక్రో బ్యాక్టీరియాస్ అనేది అన్ని మైక్రో బ్యాక్టీరియాస్ ఆయిల్ని డీకంపోజ్ చేయలేదు, బ్రేక్ చేయలేదు. బట్ కొన్ని మైక్రో బ్యాక్టీరియాస్ ఉన్నాయి, అవి డీకంపోజ్ చేస్తాయి, బ్రేక్ డౌన్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. సో అలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి ఈ ప్రొడక్ట్స్ తయారు చేశారు, ఆయిల్ జాపర్ అండ్ బ్రెగోలీ. ఓకే, ఆయిల్ జాపర్ కనుక్కుంది ఎవరంటే సంస్థ పేరు టెర్రీ. ఓకే, సో ఇదండి ఓవరాల్గా. ఓకే, దీని మీద అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, వార్స్ అండ్ టెర్రరిజం. సో యుద్ధాలు, టెర్రరిజం ఇవన్నీ కూడా డిజాస్టర్సే, మనుషుల వల్లే జరుగుతుంది కదా. సో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ డిజాస్టర్స్. నెక్స్ట్, డిఫారెస్టేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఇది మెయిన్ అండి. మనం ఎంత డిఫారెస్టేషన్ చేస్తే అంత నేచురల్ డిజాస్టర్స్కి దారితీస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇంకా మనకి ఆ రూట్స్కి మట్టి అనేది పట్టుకొని ఉండదు, ఎందుకంటే చెట్టే ఉండదు కాబట్టి. సో అప్పుడు ఆటోమేటిక్గా సాయిల్ అంతా లూజ్ అయిపోతుంది. సో వర్షం పడినా, ఫ్లడ్స్ వచ్చినా, సునామీ వచ్చినా అంతా వాష్ అవుట్ అయిపోతుంది, ఇంకేమీ మిగలదు. ఓకే, సో అండ్ అలానే ఎక్కువ డిఫారెస్టేషన్ చేయడం వల్ల మనకి వర్షపాతం కూడా తగ్గిపోతుంది. సో వన్స్ ఇలా జరిగితే ఆటోమేటిక్గా మనకి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. బికాజ్ ఎంత ఫారెస్ట్లు ఉంటేనే అంత కార్బన్ అనేది సింక్ అవుతుంది. ఓకే, అదే మనకి ఇక్కడ ఫారెస్ట్ లేకపోతే ఇంకా సింక్ ఎవరు చేస్తారండి, అంత సోర్సే ఉండిపోతుంది. సో సెక్విస్ట్రేషన్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్, డ్యామ్ ఫెయిల్యూర్స్. సో డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోయినా మాసివ్ ఫ్లడ్స్ వస్తాయి. డ్యామ్ ఒక మ్యాన్మేడ్ డిజాస్టర్ కింద ఎలా అవుతుందండి, సింపుల్, మనం కడుతున్నప్పుడు చాలా సేఫ్టీ మెజర్స్ అండ్ స్టాండర్డ్స్ యూజ్ చేసే కట్టాలి. అదే మనం క్వాలిటీ లెస్గా కడితే ఎప్పుడైనా వాటర్ అనేది ఓవర్ఫిల్ అయినప్పుడు ఈ డ్యామ్ అనేది కూలిపోద్ది. డ్యామ్ కూలిపోగానే అక్కడ ఉన్న ఇంత బయోడైవర్సిటీ ఉంటుందో అంతా పోతుంది. ఓకే, ఈవెన్ మనుషులు కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, మైనింగ్ యాక్సిడెంట్స్. సో మైనింగ్ కూడా చాలా జాగ్రత్తగా సేఫ్ ప్రికాషన్స్ యూజ్ చేయాలి. బికాజ్ మైనింగ్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతే ఒక కండిషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేంటి అంటే ఎస్ఫిక్షియేషన్. సో ఎస్ఫిక్షియేషన్ అంటే ఏంటి అంటే, సో ఎప్పుడైనా మనకి బాడీకి మనకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే దానివల్ల మనం అన్కాన్షియస్ అయినా అయిపోవచ్చు లేదా చనిపోవచ్చు. సో ఇలాంటి కండిషన్ని ఎస్ఫిక్షియేషన్ అంటారు. సో ఈ టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి ఎస్ఫిక్షియేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైతే క్లోజ్డ్ ప్లేసెస్లో సో ఆక్సిజన్ అనేది లేకపోతే, లైక్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉండదు, ఎందుకంటే అది మంటతో కలిసిపోతుంది. ఆక్సిజన్ ఎంత ఉంటే అంత కంబషన్ జరుగుతుంది. సో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఆక్సిజన్ ఉండదు. అలానే టాక్సిక్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు కూడా మనకి ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోద్ది. సో ఇలాంటి కండిషన్లో మనకి ఎస్ఫిక్షియేషన్ వస్తుంది. ఓకే, సో ఎగ్జామ్లో మనకి ఎస్ఫిక్షియేషన్ అంటే మీరు చెప్పాలి, ఇట్ ఈస్ ఎ కండిషన్ ఇన్ విచ్ బాడీ డస్ నాట్ గెట్ ఎనఫ్ ఆక్సిజన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, బిల్డింగ్ కొలాప్స్ అండ్ అర్బన్ హెజార్డ్స్ డ్యూ టు పూర్ కన్స్ట్రక్షన్ అండ్ నెగ్లిజెన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అండి, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇవన్నీ డిజాస్టర్స్లో కొన్ని డిజాస్టర్స్ తీసుకుంటున్నాను, దాని యొక్క ఎఫెక్ట్, కాజ్, ప్రిపరేషన్, మిటిగేషన్ అండ్ దాని యొక్క మెజర్స్ కోసం తెలుసుకోబోతున్నాం. ఓకే, నేను తీసుకోబోతున్న మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏంటి అంటే, ఒకటి ఫైర్,
మరొకటి ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, మరొకటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా మనం చదువుకోబోతుంది బయోలాజికల్ డిజాస్టర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్ ఫైర్ కోసం తెలుసుకుందాం. ఫైర్స్ అనేది, ఫైర్ యాక్సిడెంట్ అనేది ఎలా జరుగుతుంది, దాని ఒక కాజెస్ ఏంటి. ఫస్ట్ వన్, కేర్లెస్ స్మోకింగ్. ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంటుందో వన్స్ వాళ్ళు సిగరెట్ని లిట్ చేశాక ఆ మ్యాచ్ స్టిక్ని విసిరేస్తూ ఉంటారు, లేకపోతే సిగరెట్ ఆఫ్ కాల్చేది విసిరేస్తూ ఉంటారు. అలా విసిరినప్పుడు అది దేనో ఒకదానికి ఇన్ఫ్లేమబుల్ ఐటెంకి తగిలే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. అలాంటి టైంలో ఫైర్ అనేది బాగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫ్లేమబుల్ ఐటమ్ అంటే ఏంటండి? దోస్ ఐటమ్స్ విచ్ క్యాచెస్ ఫైర్ ఇమీడియట్లీ, ఓకే, స్పాంటేనియస్లీ. అలాంటి ఐటమ్స్ని ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ అంటారు. అలాంటి దగ్గర మనం ఇలాంటి చేష్టలు చేస్తే అలాంటప్పుడు ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే అన్అటెండెడ్ కుకింగ్ ఆన్ గ్యాస్ అండ్ కిరోసిన్ స్టవ్స్. ఎప్పుడైనా మనం కిరోసిన్ స్టవ్ అయినా గ్యాస్ స్టవ్ అయినా ఓపెన్ చేసి మనం కుకింగ్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏదైనా చిన్న ఫైర్ తగిలినా అది మాసివ్గా ఫైర్ యాక్సిడెంట్కి దారితీస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను గ్యాస్ కోసం వచ్చేసరికి. ఇలా మనకి గ్యాస్ లీక్ అయిందో లేదో తెలిస్తే కదా మనం అప్పుడు దాన్ని ఆపుతాం, లేకపోతే బై మిస్టేక్ దాన్ని ఓపెన్లో ఉంచేయచ్చు, ఫైర్కి దారి తీయచ్చు. అందుకే ఏం చేశారు, యూజువల్లీ ఎల్పిజి అనేది ఆర్డర్లెస్, స్మెల్ ఉండదు, బట్ మనం దానికి స్మెల్ యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? దాన్నే మనం ఎథైల్ మెర్కాప్టిన్ అంటాం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగారు. ఎథైల్ మెర్కాప్టిన్ అనే ఒక కాంపౌండ్ యాడ్ చేస్తారు. ఇది యాడ్ చేయడం వల్ల అప్పుడు మనకి ఆ స్మెల్ ఇస్తుంది. ఓకే, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఈ గ్యాస్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అలానే ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఎల్పిజిలో ఏమి ఎక్కువగా ఉంటాయి? బూటేన్ అండ్ ప్రోపేన్. ఓకే, ఈ రెండు గ్యాసెస్ ఉంటాయి ఎక్కువగా. ఓకే, మరి ఎల్ఎన్జిలో ఏముంటుంది? ఎన్జీ అంటేనే నేచురల్ గ్యాస్, ఎక్కువగా మీథేన్ ఉంటుంది. బట్ ఎల్ ఉంది కాబట్టి ఇది లిక్విఫైడ్ స్టేట్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు పిఎన్జి అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్, అంటే నేచురల్ గ్యాస్ని త్రూ పైప్స్ ద్వారా పంపించడం. ఈ మూడు మీకు అర్థమయ్యేవే అనుకుంటున్నాను. ఓకే, మరి సిఎన్జి అంటే ఏంటి? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఈ నేచురల్ గ్యాస్ని మనం ఒక కంటైనర్లో కంప్రెస్ చేసి స్టోర్ చేస్తే దాన్నే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. ఓకే, దీనివల్ల మనకి తక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దిస్ ఈజ్ క్విక్ రివిజన్ అబౌట్ గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫాల్ట్స్. మనకి అప్పుడప్పుడు హౌస్లో మనకి ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ జరుగుతాయి. షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఓవర్ హీట్ అవ్వడం, పూర్ వైరింగ్ సరిగ్గా లేకపోయినా ఎలక్ట్రికల్ ఫాల్ట్ వస్తుంది. అలాంటి ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చి అది అలాగ ఇంక దేన్నైనా తగిలి అలా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలానే బర్నింగ్ వేస్ట్ ఆర్ రబ్బిష్ నియర్ ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్. ఇప్పుడే చెప్పాను మీకు, ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ దగ్గర మనకి ఏదైనా వేస్ట్ కాల్చినా లేకపోతే ఏదైనా రబ్బిష్ కాల్చినా అలాంటప్పుడు ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అన్సేఫ్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కెమికల్స్, ఫ్యూయల్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్. కొన్నిసార్లు మన ఇంట్లో అయినా కూడా మనం స్టోర్ చేస్తుంటాం కిరోసిన్, పెట్రోల్ లేదా క్రాకర్స్. అవి మనం సరిగ్గా స్టోర్ చేయాలి. సపరేట్గా వేరే రూమ్లో అవుట్ సైడ్ ఆఫ్ ఇల్లు పెట్టాలి, ఒక ఏమైనా ఎక్స్ట్రాగా స్టోర్ రూమ్ ఉంటే. అలానే దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జనరల్గా ఇవి క్యారీ చేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ట్రైన్స్లో గట్రా ఇలాంటివి క్యారీ చేస్తే అది ట్రైన్ యాక్సిడెంట్కి దారితీస్తుంది. హ్యూమన్ నెగ్లిజెన్స్ లీడింగ్ టు ఫారెస్ట్ ఫైర్. ఇవన్నీ ఇన్ కేస్ ఫారెస్ట్ దగ్గరలో చేస్తే ఫారెస్ట్ ఫైర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా ఫారెస్ట్ ఫైర్ వస్తుంది? జనరల్గా ఫారెస్ట్లో ఉన్న గ్రాస్ అంతా కూడా ఎండకి బాగా ఎండిపోయి గడ్డంతా కూడా చాలా డ్రై అయిపోతుంది. ఏదైనా చిన్న మంట తగిలితే చాలు అలాగ ఫారెస్ట్ అంతా అంటుకుంటుంది. ఓకే, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ అలా అంటుకుంటే ఏమవుతుంది? ఫారెస్ట్లో ఉన్న ఎన్ని మైక్రో ఆర్గనిజమ్స్, ఎన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నీ చనిపోతాయి. ఓకే, ఒక బయోడైవర్సిటీ మనం కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైర్ చూద్దాం. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిపోయాక ఎలాంటి పరిణామాలు ఉంటాయి. లైక్ చూడండి, డెత్స్ డ్యూ టు బర్న్స్. ఓకే, బాగా ఒళ్ళంతా కాలిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల కూడా చనిపోయి ఉంటుంది. దాన్ని మీకు ఏం చెప్పాను ఇందాక కండిషన్ని? ఎస్ఫిక్షియేషన్ అన్నాను. అండ్ సెవరల్ ఇంజ్యూరీస్ అండ్ పెర్మనెంట్ డిసేబిలిటీస్. ఇంజ్యూరీస్ పెర్మనెంట్గా ఉండిపోవచ్చు, డిసేబిలిటీస్ అయిపోవచ్చు. డిస్ట్రక్షన్ ఆఫ్ హోమ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇల్లు, ప్రాపర్టీ అంతా కూడా పోవచ్చు. ఓకే, లాస్ ఆఫ్ లైఫ్ స్టాక్. కొందరు ఇంట్లో యానిమల్ డొమెస్టికేషన్ చేస్తారంటే పెంచుకుంటారు, ఆవుల్ని, గొర్రెల్ని, మేకల్ని. అలాంటివి కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పొల్యూషన్ ఆఫ్ వన్స్ ఫైర్ అయితే చాలా పొల్యూషన్ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ అయిపోద్ది, వాటర్ పొల్యూషన్ అయిపోద్ది, సాయిల్ పొల్యూషన్ జరిగిపోద్ది. దానివల్ల ఫెర్టిలిటీ కూడా లాస్ అవుతుంది. డ్యామేజ్ టు ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ ఈకోసిస్టమ్. ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఓకే, ఇది కాజ్ అండ్ ఇది ఎఫెక్ట్స్. ఓకే,
నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్. ఎలా మనం ఫైర్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ చేయాలి? ఓకే, దీనికి టెక్నిక్స్ మనం ఏం చదువుకుంటున్నాం? ఒకటి ప్రివెన్షన్, ఎలా మనం దాన్ని రాకుండా ఆపాలి అంటే ఎలా మనం నివారించాలి. రెండోది మిటిగేషన్, ఇన్ కేస్ వస్తే దాని ఇంపాక్ట్ అనేది తగ్గించాలి, ఎలా తగ్గించాలి. అండ్ మెజర్స్, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి యాక్సిడెంట్ వచ్చినప్పుడు. సో ఇవన్నిటి కోసం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం ప్రివెన్షన్లో ఫస్ట్ వన్, ఫాలో ఫైర్ సేఫ్టీ రూల్స్. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. ఎవాక్యుయేషన్ రూట్ తెలియాలి మనకి, అంటే ఒక ఎగ్జిట్ తెలియాలి అండి. అందుకే మీకు చూసారా, మీరు థియేటర్స్లో ఉన్న, మాల్స్లో ఉన్న, ఒక క్లోజ్డ్ ప్లేసెస్లో ఉంటే మీకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇస్తారు. ఎందుకు అలాంటి ఎగ్జిట్? ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఈ లిఫ్ట్ కానీ ఇటువంటి ఏంటి యూజ్ చేయకుండా డైరెక్ట్గా స్టైర్స్ నుంచి బయటకు వచ్చేయడానికి సెపరేట్గా మీకు అవుట్ సైడ్లో కడతారు. ఓకే, అలాంటివి కడితేనే దానికి పర్మిషన్ ఇస్తారు. ఓకే, సో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లాంటివి ఉండాలి, అవి మనకు తెలిసి ఉండాలి ఆ రూట్స్ అనేది. ఓకే, అందుకే మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా మనం చూసుకోవాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటు ఉంది అనేసి. సో ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా మనం బయటికి రావచ్చు. హ్యాండిల్ ఇన్ఫ్లేమబుల్స్ విత్ కేర్. ఎప్పుడైనా ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ పట్టుకుంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. స్టోర్ సెపరేట్గా స్టోర్ చేయాలి. ఓవర్లోడింగ్ సాకెట్స్ మనం అవాయిడ్ చేయాలి. అంటే సాకెట్స్లో కొన్నిసార్లు మనం ఓవర్లోడ్ పెట్టేస్తూ ఉంటాం. చూడండి, మనకి 6 amps సాకెట్లో మనం 16 amps లోడ్ వేసేసామనుకోండి, ఏమవుతుంది? ఈ సాకెట్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ ఫైర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచెస్, లైటర్స్ పిల్లలకి దూరంగా పెట్టాలి. సో ఇవి మనకు తెలుసు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. పిల్లలకి అంత ఐడియా ఉండదు, సో దానివల్ల యాక్సిడెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. డిస్పోజ్ వేస్ట్ రెగ్యులర్లీ. వేస్ట్ ఏమైనా ఉంటే అవి మనం రెగ్యులర్గా డిస్పోజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే అందులో ఏమైనా ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే అది మళ్ళీ మంటకు కలిగే ఛాన్సెస్ ఉంటాయి. యూజ్ ఫైర్ క్రాకర్స్ సేఫ్టీ అండర్ అడల్ట్ సూపర్విజన్. ఇన్ కేస్ పిల్లలు ఫైర్ క్రాకర్స్ యూజ్ చేస్తే పెద్దవాళ్ళ సమక్షంలోనే వాడాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రివెన్షన్ టెక్నిక్స్. అంటే ఇవి యూజ్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ రాకుండా మనం ఆపచ్చు. ఇప్పుడు మనం మిటిగేషన్ కోసం చూద్దాం. అంటే ఫైర్ యాక్సిడెంట్ వచ్చేసింది, ఇప్పుడు దాని ఇంపాక్ట్ని తగ్గించాలి, అంటే దానివల్ల జరిగే లాస్ని తగ్గించాలి. ఎలా చేస్తాం? మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ దగ్గర ఉంచుకోవాలి. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఏముంటుందండి? డ్రై పౌడర్ ఉంటుంది. ఓకే, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. డ్రై పౌడర్ లేదా కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పొచ్చు. సో అది ఉండాలి. దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, పాస్ అనే టెక్నిక్ ఉంటుంది. అంటే సో పాస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం పిన్ని పుల్ చేయాలి, ఆ తర్వాత మనం ఆ నాజిల్ని ఎయిమ్ చేయాలి, ఆ తర్వాత మనం స్క్వీజ్ చేయాలి, అంటే మనం ఆ హ్యాండిల్ని రిలీజ్ చేయాలి, అండ్ ఆ తర్వాత స్వీప్ చేయాలి. స్వీప్ అంటే అటు ఇటు తిప్పడం. సో అలా అటు ఇటు తిప్పితే దాన్ని స్వీప్ అంటారు. అలా మనకి ఈ ఫస్ట్ 4 letters PASS పాస్ అంటారు. సో ఈ పాస్ టెక్నిక్ అందరికీ తెలియాలి. అంటే కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మన దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండి మనం దాన్ని ఆపరేట్ చేయలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం ఉండదు. సో పాస్ అనే టెక్నిక్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డోంట్ బ్లాక్ ఎగ్జిట్ రూట్స్. సో ఎగ్జిట్ రూట్స్ ఎప్పుడు బ్లాక్ చేయకూడదు, దాన్ని ఓపెన్లోనే పెట్టాలి. స్విచ్ ఆఫ్ గ్యాస్. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు గ్యాస్ అనేది ఆపేసేయాలి. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేది ఆపేయాలి. నెక్స్ట్ స్మోక్ డిటెక్టర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఫైర్ ఎక్కడో చిన్న చోట్ల జరుగుతుంది, మనం పెద్ద బిల్డింగ్లో ఉన్నాం అనుకో, అది మనకు తెలియదు. అదే ఫైర్ అలారమ్స్ ఉంటే చిన్న పొగ వచ్చేసరికి అది వెంటనే అలారం జనరేట్ చేస్తుంది. సో వెంటనే మనం ఎగ్జిట్ పాయింట్స్ నుంచి బయటకు వచ్చేయచ్చు. సో ఫైర్ అలారమ్స్ మెయింటైన్ చేయాలి, స్మోక్ డిటెక్టర్స్ మెయింటైన్ చేయాలి, అండ్ మెయింటైన్ వైరింగ్ అండ్ అప్లయన్సెస్ ప్రాపర్లీ. ఇవన్నీ కూడా మిటిగేషన్ టెక్నిక్స్. ఇప్పుడు మనం మెజర్స్, అంటే ఇంకా ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, ఇప్పుడు అలాంటి ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అలాంటి ఎమర్జెన్సీలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఓకే, కాల్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ. వెంటనే మనం ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి. అంటే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ తెలిసి ఉండాలి. ఓకే, సో దాని ఒక హెల్ప్ లైన్ నెంబర్ 101 అండి. ఓకే, ఇది డెడికేటెడ్లీ ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్. ఓకే, సో దానికి కాల్ చేయాలి, వెంటనే వాళ్ళు వస్తారు. అంటే మనకి కొన్ని నెంబర్స్ కూడా గుర్తుండాలి. అలానే క్రాల్ లో ఇన్ స్మోక్ ఫిల్డ్ ఏరియాస్. ఎక్కువ స్మోక్ ఉందనుకోండి, అప్పుడు మనం బాగా వంగిపోయి పడుకుంటూ పాకురుతూ వెళ్తూ ఉండాలి. సో దానివల్ల మనం ఎక్కువగా స్మోక్ అనేది పీల్చుకోం. సో దానివల్ల ఎస్ఫిక్సియేషన్కి గురవ్వం. రిమెంబర్ అట్లీస్ట్ 2 ఎస్కేప్ రూట్స్. 2 ఎస్కేప్ రూట్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి బ్లాక్ అయిపోయినా ఇంకో దాని నుంచి వెళ్ళడానికి. ఇఫ్ క్లాత్స్ క్యాచ్ ఫైర్. సో ఇన్ కేస్ క్లాత్స్కి ఫైర్ అనేది తగిలితే వెంటనే దాన్ని ఆపి దాన్ని పూర్తిగా డ్రాప్ చేసి రోల్ చేయాలి.
కవర్ నోస్ మౌత్ విత్ వెట్ క్లాత్ ఇఫ్ ట్రాప్. ఇన్ కేస్ మనం స్మోక్ ఉన్న రూమ్లో దొరికిపోయాం, ట్రాప్ అయిపోయాం, అప్పుడు మనం ఏం చేయాలి, నోస్ మౌత్ క్లోజ్ చేయాలి. బికాస్ సో దాని నుండే కదా ఈ గ్యాసెస్ లోపలికి వెళ్ళిపోయి లంగ్స్ నుంచి మన బ్లడ్ వెసల్స్లో కలిసిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఒక క్లాత్ తీసుకొని అది వెట్ చేసేసి మనం పెట్టుకుంటే సో అప్పుడు మనకి ఎటువంటి టాక్సిక్ గ్యాసెస్ వెళ్ళవు. సో ఇవి ఫైర్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ ఒక ప్రివెన్షన్ స్ట్రాటజీస్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మెజర్. ఇప్పుడు మనం సెకండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కోసం తెలుసుకోబోతున్నాం, లేదా ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ అని కూడా అంటారు. సో జనరల్గా ఈ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే రోడ్ యాక్సిడెంట్, రైల్ యాక్సిడెంట్ అండ్ ఎయిర్ యాక్సిడెంట్స్ కోసం ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, జనరల్గా ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే డ్యూ టు హ్యూమన్ ఎర్రర్, మనుషులు చేసిన తప్పుల వల్ల, లేదా ఆ మిషన్స్లో ఏమైనా ఫెయిల్యూర్ ఉంటే టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల, లేదా దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదా నేచురల్ హెజార్డ్స్ ఏమైనా ప్రమాదం జరిగితే నేచురల్గా దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అయితే రోడ్ యాక్సిడెంట్ వచ్చేసరికి కొన్నిసార్లు ఎక్కువగా మనకి ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతాయి, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరుగుతుంది అండ్ రూల్ వైలేషన్స్ వల్ల జరుగుతుంది. అదే రైల్ యాక్సిడెంట్కి వచ్చేసరికి జనరల్గా ఎక్కువగా డిరైల్మెంట్స్ అవుతూ ఉంటాయి, అంటే పట్టాలు తప్పిపోవడం, లేదా ఫాల్టీ ట్రాక్ బాగా ఫాల్టీ అయిపోతే అలాంటప్పుడు మళ్ళీ పట్టాలు తప్పిపోతాయి. అండ్ క్రాసింగ్ నెగ్లిజెన్స్, సో ఎప్పుడైనా మనం ట్రాక్ దాటుతున్నప్పుడు సో చూసుకుంటూ వెళ్ళాలి, లేదా రైల్ యాక్సిడెంట్స్కి గురవుతాం. నెక్స్ట్ ఎయిర్ యాక్సిడెంట్స్లో టెక్నికల్ ఫాల్ట్స్ ఉంటాయి, లేదా బ్యాడ్ వెదర్ కండిషన్, లేదా హైజాక్. ఓకే, ఎమర్జెన్సీ టైంలో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఓకే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రివెన్షన్. సో ఎప్పుడు కూడా మనం నడుస్తున్నప్పుడు జీబ్రా క్రాసింగ్ని ఫాలో అవ్వాలి. సో మనం జీబ్రా క్రాసింగ్లో వెళ్తే అది సేఫ్. అండ్ చెక్ బోత్ సైడ్స్, అంటే జీబ్రా క్రాసింగ్లో వెళ్తూ అటు లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటూ క్రాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ బోత్ రైడర్ అండ్ పీనియన్, అండ్ వెనకున్న వాళ్ళు ముందు ఇద్దరు కూడా హెల్మెట్ వేసుకోవాలి. అలానే మీరు 4-వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఓకే, అండ్ డ్రైవ్ విత్ లైసెన్స్. సో లైసెన్స్, ప్రాపర్ లైసెన్స్ క్యారీ చేస్తూ మీరు డ్రైవ్ చేయాలి. ఫాలో సిగ్నల్ అండ్ లేన్స్, సో సిగ్నల్స్ ఫాలో చేసుకోవాలి. అండ్ అవాయిడ్ ర్యాష్ డ్రైవింగ్, ఆల్కహాల్ అండ్ మొబైల్ యూస్. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకూడదు, మొబైల్ యూజ్ చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా మనం వీలైనంత వరకు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ ప్రివెన్షన్ టెక్నిక్స్. ఇప్పుడు మిటిగేషన్ కోసం చూద్దాం. ఇంపాక్ట్ని తగ్గించాలి, కీప్ సేఫ్ డిస్టెన్స్. సో ఆటోమేటిక్గా ఒక 50 మీటర్స్ అనేది దూరం మెయింటైన్ చేస్తే సేఫ్ డిస్టెన్స్ అంటారు. అవాయిడ్ సడన్ బ్రేకింగ్ అండ్ యాక్సలరేషన్. సో సడన్ బ్రేక్, యాక్సలరేషన్ వేయకూడదు, దానివల్ల ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ మెయింటైన్ వెహికల్స్ టైర్స్, లైట్, బ్రేక్, ఫ్యూయల్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి మంచి. నెక్స్ట్ మెజర్స్ అంటే ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ముందు మీరు కామ్గా ఉండాలి. సో మీరు ఎక్కువగా టెన్షన్ పడ్డారనుకోండి, అప్పుడు మీ బీపీ రైజ్ అవ్వచ్చు, లేకపోతే సఫకేషన్ అవ్వచ్చు. సో అలాంటివి చూసుకోవాలి. ఎవాక్యుయేట్ క్విక్లీ ఇన్ ఫైర్. వెహికల్ అనేది ఫైర్కి గురైతే దాని నుంచి బయటికి రావాలి. కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎమర్జెన్సీకి కాల్ చేయాలి, 104, 108 లాంటివి. అండ్ ఫస్ట్ ఎయిడ్ ఇఫ్ పాసిబుల్, మనం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. లైక్ అలాంటి యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్కి మనం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రోడ్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం రైల్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ చూద్దాం. దాని యొక్క ప్రివెన్షన్, దాని యొక్క మిటిగేషన్, దాని యొక్క ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఓకే, ఫస్ట్ వన్ ప్రివెన్షన్. ఎలా మనం నివారిస్తాం? ఫాలో సిగ్నల్స్ ఎట్ క్రాసింగ్. సో క్రాసింగ్ చేస్తున్నప్పుడు, అంటే మనం ట్రాక్ క్రాస్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్ చూసుకుంటూ క్రాస్ చేయాలి. లెవెల్ క్రాసింగ్ గేట్. సో ఇక్కడ నుంచి మనకి ట్రాక్, సో ఇక్కడ రోడ్. సో ఇక్కడ ఉన్న మనుషుల కోసం ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది. సో వాళ్ళు ఇది ఫాలో అవ్వాలి. ఇక్కడ రెడ్ ఉంటే ఆగిపోవాలి, గ్రీన్ ఉంటే ముందుకు వెళ్తారు. ఓకే, చెక్ బోత్ సైడ్స్ ఎట్ అన్మ్యాన్డ్ క్రాసింగ్. కొన్ని చోట్ల గేట్ మ్యాన్ ఉండరు, అన్మ్యాన్డ్ క్రాసింగ్ అంటారు దాన్ని. సో అలాంటి చోట్ల రెండు పక్కల చూసుకుంటూ వెళ్ళాలి. రైల్వేస్ కూడా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ అన్మ్యాన్డ్ క్రాసింగ్లు తీసి అయితే మనకి లోపటి నుండి సబ్వే తయారు చేస్తున్నారు, లేదా పైనుండి ఒక ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఓకే, సో ఇది. నెక్స్ట్ అవాయిడ్ ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్, స్మోకింగ్ అండ్ లీనింగ్ అవుట్. సో మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ క్యారీ చేయకూడదు. ఓకే, స్మోక్ చేయకూడదు. అండ్ లీనింగ్ అవుట్, బయటికి తల కానీ చేతులు కాలు పెట్టకూడదు. ఓకే, సో దానివల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మిటిగేషన్.
సో డోంట్ స్టాప్ ట్రైన్స్ ఆన్ బ్రిడ్జెస్ ఆర్ టనల్స్ మధ్యలో కానీ బ్రిడ్జెస్ మధ్యలో కానీ ట్రైన్ ఆపకూడదు. సో అప్పుడు ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీ వస్తే బయటికి ఎవాక్యుయేట్ అవ్వడానికి అంత స్పేస్ ఉండదు. నెక్స్ట్ అవాయిడ్ మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ చైన్. సో ఎమర్జెన్సీ చైన్ ఉంది కదా అనేసి మనం ఎక్కువసార్లు చైన్ లాగేసినా ప్రతిసారి మనం యూజ్ చేసేస్తూ ఉంటే ఆ భయంకి అందరూ బయటికి వెళ్ళిపోయి అలాంటప్పుడు స్టాంపిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి స్టాంపిడే జరుగుతుంది, అంటే తొక్కిసలాట్లో చనిపోవడం, భయంకి ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్ళిపోయి అలా చనిపోవడం. ఓకే, నెక్స్ట్ ఎన్ష్యూర్ రెగ్యులర్ ట్రాక్ అండ్ ట్రైన్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ చేసుకోవడం. నెక్స్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్, స్టే కామ్, ఫాలో స్టాఫ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, హెల్ప్ ఎల్డర్లీ చిల్డ్రన్, డిసేబుల్డ్. ముందు పెద్దవాళ్ళని అలానే డిసేబుల్డ్ పీపుల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ని ముందు మనం కాపాడాలి. మూవ్ అవే ఫ్రమ్ ట్రాక్స్ ఆఫ్టర్ ఎవాక్యుయేషన్. ఫస్ట్ బయటకు వచ్చేసాక ట్రాక్స్ నుంచి దూరంగా వచ్చేయాలి. నోస్ అండ్ మౌత్ కవర్ చేయాలి క్లాత్ ఇన్ కేస్ స్మోక్ ఫైర్ అయితే. సో ఇది రైల్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎయిర్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ కోసం చదువుతాం. దీని యొక్క ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ మెజర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే పిక్చర్ కనబడుతుందో ఇది రీసెంట్గా ఒక ఎయిర్ యాక్సిడెంట్ జరిగింది, దాని యొక్క పిక్చర్ అండి. ఓకే, ఎస్. సో ఈ ఇమేజ్ అనేది ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ది. ఓకే, సో దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను, బికాజ్ ఇది కూడా ఒక డిజాస్టరే కాబట్టి. ఓకే, సో అలా నేను ఫోర్కాస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది రీసెంట్గా జరిగింది. ఇది ఒక పెద్ద డిజాస్టర్ అనే చెప్పొచ్చు. సో చూడండి, ఇది ఎప్పుడు జరిగింది అంటే 12th June 2025. ఓకే, ఈ ఫ్లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్కి వెళ్తుంది. సో ఇది ఏం జరిగింది, అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయ్యి జస్ట్ కొన్ని మినిట్స్లోనే అక్కడ నియరెస్ట్గా ఉన్న ఒక బిల్డింగ్కి కొలైడ్ అయ్యి క్రాష్ అయిపోయింది. ఓకే, సో ఇందులో అరౌండ్ 242 passengers ఉన్నారు. ఇందులో కేవలం ఒక్క పాసెంజర్ మాత్రమే బతికారు. అతను ఎవాక్యుయేట్ అయ్యారు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండడం వల్ల సో ఈ ప్లేన్ అనేది 2 ముక్కలు అయిపోవడం, అతను బయటికి వచ్చేయడం జరిగింది. సో ఇతను మాత్రమే బతికారు విత్ ఇంజురీస్. రిమైనింగ్ 241 people అయితే స్పాట్లో చనిపోయారు. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎయిర్ ఇండియా వాడిన ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు చెప్పాలి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఓకే, ఇది ఎయిర్ క్రాఫ్ట్ నేమ్ అండి. ఓకే, సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్గా చెప్పొచ్చు. సో ఇది ఇంకా టెక్నికల్ ఫెయిల్యూర్గా చెప్తున్నారు. లైక్ ఫ్యూయల్ కట్ ఆఫ్లో ఉండిపోయింది. సో ఫ్యూయల్ కట్ ఆఫ్లో ఉండడం వల్ల ఇంజన్కి ఫ్యూయల్ దొరకలేదు. సో దానివల్ల వితిన్ మినిట్స్లో అది కూలిపోయింది. అయితే ఫ్యూయల్ కట్ ఆఫ్ ఆటోమేటిక్గా అయిందా, ఎవరైనా చేశారా? సో దానికోసం ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు మనం వీటి ఒక ప్రివెన్షన్స్ కోసం చూద్దాం. క్రూ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ పాటించాలి, సేఫ్టీ కార్డ్ని చదవాలి. సో మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ సేఫ్టీ కార్డ్ ఉంటుంది, అది చూడాలి. సీట్ బెల్ట్ అనేది మనం పెట్టుకోవాలి. క్యారింగ్ హెజార్డస్ ఐటమ్ని మనం క్యారీ చేయకూడదు. మిటిగేషన్కి వచ్చేసరికి నియరెస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకు తెలియాలి. అంటే మనం ఎక్కడ కూర్చున్నామో మన ముందు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, వెనక ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. వాటి కోసం మనకు తెలియాలి ఎక్కడ ఉంది అనేసి. అండ్ ఫాలో క్రూ డ్యూరింగ్ టర్బులెన్స్ అండ్ ఎమర్జెన్సీస్. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు క్రూ ఏం చెప్తున్నారో వినండి. అండ్ ఎన్ష్యూర్ రెగ్యులర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేయాలి. చేయకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెసేజ్ వచ్చేసరికి స్టే కామ్, ఎప్పుడు మనం కామ్గా ఉండాలి. అండ్ క్రూని ఫాలో అవ్వాలి. చెక్ అవుట్ సైడ్ బిఫోర్ ఓపెనింగ్ ఎగ్జిట్. సో మనం ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు ముందు అవుట్ సైడ్ చూడాలి, మనం ప్రాపర్గా ల్యాండ్లో ఉన్నామా లేకపోతే ఇంకా దిగుతున్నామా చూసుకోవాలి. క్రాల్ లో ఇన్ స్మోక్, ఎప్పుడైనా స్మోక్ వచ్చినప్పుడు కింద నుంచి పాకుడుతూ వెళ్ళాలి. వెట్ క్లాత్తో మౌత్ అండ్ నోస్ క్లోజ్ చేసుకోవాలి. కుదిరితే వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి. ఇవన్నీ ఎయిర్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఓకే, సో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? కెన్ అకర్ డ్యూ టు ఎక్స్ప్లోజన్స్ లేదా ఫైర్ లేదా టాక్సిక్ కెమికల్ లీక్. ఇలాంటి కండిషన్స్లో మనకి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఓకే, హ్యూమన్ ఎర్రర్ అనేది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. లేదా కేర్లెస్నెస్. ఓకే, మనుషుల యొక్క కేర్లెస్నెస్. ఆపరేటర్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. టెక్నాలజికల్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేచురల్ హెజార్డ్స్, ఎర్త్క్వేక్, ఫ్లడ్స్ వస్తే అది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ జరుగుతుంది, దాన్ని మనం ఎలాగా ఆపలేము. అండ్ ఎలక్ట్రికల్ ఫాల్ట్స్, కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ ఫాల్ట్ వల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇలాంటి యాక్సిడెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తాం, అంటే ఎలా ప్రివెంట్ చేస్తాం, ఎలా మిటిగేట్ చేస్తాం, ఎలా మెజర్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, మెయింటైన్ ఇన్వెంటరీ ఆఫ్ హెజార్డస్ కెమికల్స్. సో హెజార్డస్ కెమికల్ అంతటినీ కూడా మనం
ప్రాపర్గా అకౌంట్ చేసుకొని స్టాక్ చేసుకోవాలి అండ్ దూరంగా పెట్టుకోవాలి, అది సేఫ్ కండిషన్స్లో పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. డిస్ప్లే హెజార్డ్ జోన్స్, ఎక్కడైనా ప్రమాదం ఉంటే అక్కడ హెజార్డ్ జోన్స్ పెట్టాలి. ఎవాక్యుయేషన్ రూట్స్ మెయింటైన్ చేయాలి, అంటే ఎక్కడ యాక్సిడెంట్ అయినా పక్క నుంచి వెళ్ళిపోయేటట్టు. కీప్ ఇండస్ట్రీస్ అవే ఫ్రమ్ రెసిడెన్షియల్ ఏరియాస్ విత్ గ్రీన్ బఫర్. ఓకే, సపోజ్ ఇక్కడ ఎక్కువ ఇల్లులు ఉన్నాయి అనుకోండి, సో ఈ ఏరియాకి దూరంగా మధ్యలో ఒక గ్రీన్ ప్లాంట్స్, ఓకే, సో గ్రీన్ ప్లాంట్స్ ట్రీస్ మెయింటైన్ చేసి ఇక్కడ మనం ఇండస్ట్రీ పెట్టుకోవాలి. ఓకే, ఇలా మనం రెసిడెన్షియల్ ఏరియాస్ని, ఇండస్ట్రియల్ ఏరియాస్ని మధ్యలో మనం ఒక ఫారెస్ట్ కవర్ మెయింటైన్ చేస్తే దీన్ని గ్రీన్ బఫర్ అంటారు. ఇండస్ట్రీలో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే దాని ఇంపాక్ట్ అనేది రెసిడెన్షియల్ వరకు రాదు. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్లీ మెయింటైన్ మెషిన్స్ అండ్ వైరింగ్ని మెయింటెనెన్స్ చేయాలి. సేఫ్టీ రూల్స్ అండ్ ఆడిట్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మిటిగేషన్కి వచ్చేసరికి ఇన్స్టాల్ ఫైర్ ఫైటింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఇండస్ట్రీలో మనకి ఫైర్ ఫైటింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కలిగి ఉండాలి. ప్రిపేర్ ఎవాక్యుయేషన్ అండ్ రిలీఫ్ ప్లాన్స్ మెయింటైన్ చేయాలి. అలానే సేఫ్టీ ట్రైనింగ్ డ్రిల్స్ అండ్ పీపీ కిట్స్ ఉండాలి. ఓకే, అండ్ ఎన్ష్యూర్ మెడికల్ యూనిట్స్ అండ్ ఇన్సూరెన్స్ కవరేజెస్. సో ఎవరైతే ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మెడికల్ యూనిట్స్ వెంటనే రెడీమేడ్లో కలిగి ఉండాలి. అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. అట్లీస్ట్ అమౌంట్ అనేది వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి లేదా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మెజర్స్, ఎలాంటి చర్యలు తీసుకుంటాం? అలారం రైట్ చేయాలి, అలర్ట్ చేయాలి, అందరికీ ఎమర్జెన్సీ సర్వీస్కి పిలాలి, ఎవాక్యుయేట్ సేఫ్లీ, వీళ్ళంత వరకు అందరినీ బయటికి పంపించాలి, ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి, ఏమైనా టాక్సిక్ లీకేజ్ అయితే దాన్ని కంట్రోల్ చేయాలి, కమ్యూనిటీని గైడ్ చేయాలి అప్ టు షెల్టర్స్ వరకు, ప్రొవైడ్ ట్రీట్మెంట్ అండ్ రిహాబిలేషన్. ఇన్ కేస్ వాళ్ళు మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతే లేకపోతే ఫిజికల్ ఏమైనా ఇంజురీస్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అండ్ రిహాబిలేషన్కి పంపించాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. ఇప్పుడు మనం బయోలాజికల్ డిజాస్టర్స్ కోసం చూద్దాం. బయోలాజికల్ డిజాస్టర్స్ అంటే ఏంటి? సో బయోలాజికల్ డిజాస్టర్ అంటే ఏంటి అంటే బయోలాజికల్ ఏజెంట్స్ వల్ల డిసీజెస్ అనేది అవుట్ బ్రేక్ అయితే, స్ప్రెడ్ అయితే అలాంటి డిజాస్టర్స్ని బయోలాజికల్ డిజాస్టర్స్ అంటారు. ఇందులో మనం ఎపిడమిక్స్ కోసం తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఎపిడమిక్? సడన్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ ఎఫెక్టింగ్ ఏ లార్జ్ పాపులేషన్. సో ఒక చోట లార్జ్ పాపులేషన్ కలిగి ఉంటే, సో అలాంటి చోట డిసీజెస్ అనేది సడన్గా అవుట్ బ్రేక్ అయిపోయి అంటే స్ప్రెడ్ అవుతుంది అందరికీ. సో అలాంటి కండిషన్ని మనం ఎపిడమిక్ అంటాం. ఇది ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అంటే కామన్ ఆఫ్టర్ డిజాస్టర్స్. ఏదైనా డిజాస్టర్ వచ్చాక, సో జనరల్గా డిజాస్టర్ వస్తే ఏమవుతుంది, ఎక్కువగా పొల్యూషన్ అయిపోతుంది, సీవేజ్ వాటర్ కలిసిపోద్ది, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఈ సాయిల్ పొల్యూషన్ అన్నీ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో అంటే పూర్ శానిటేషన్ లేదా ఓవర్ క్రౌడింగ్ చోటు ఉంటారో లేకపోతే క్లీన్నెస్ ఉండరో, సో వాళ్ళకి డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిసీజెస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి అలాగ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, కాజెస్ కంటామినేటెడ్ వాటర్ అండ్ పూర్ శానిటేషన్ ఇప్పుడే చెప్పాను. అలానే ఈ వాటర్ ఏమైనా ఎక్కువగా లాగ్ అయిపోతే అలాంటి దగ్గర మనకి బ్రీడింగ్ జరుగుతుంది, అంటే ఇన్సెక్ట్స్ అనేది ఈ దోమలు అలానే ఈగలు ఇలాంటివన్నీ వాలుతాయి, ఎక్కువగా బ్రీడింగ్ జరుగుతుంది అక్కడ. సో దాని పాపులేషన్ పెరిగిపోయి అది ఏం చేస్తుంది, ఒకరి నుంచి ఇంకొకరికి డిసీజ్ని క్యారీ చేస్తుంది. ఎవరైతే డిసీజ్ని ఒకరి నుంచి ఇంకొకరికి క్యారీ చేస్తారో వాళ్ళని వెక్టార్స్ అంటారు. ఓకే, ఇది సీజనల్ చేంజెస్లో కూడా అవుతుంది, పవర్టీ ఎక్కువైనా అవుతుంది, ఓవర్ క్రౌడింగ్, మైగ్రేషన్ అండ్ టూరిజం. సో ఇలాంటి అన్ని కండిషన్స్లో మనకి బయోలాజికల్ డిజాస్టర్ అవుతుంది. లైక్ మనకి కోవిడ్ ఉంది. కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుండి వచ్చింది. సో ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ టూరిజమే. సో అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం వల్ల ఇలాగ ఇక్కడ అవుట్ బ్రేక్ అయిపోయింది. సో అలాగా ఎపిడమిక్ కాస్త పెండమిక్గా మారిపోయింది. పెండమిక్ అంటే ఏంటి? ప్రపంచం అంతా వ్యాపిస్తే దాన్ని పెండమిక్ అంటారు. లేదు, స్పెసిఫిక్గా ఒక ప్లేస్లోనే జరుగుతుంది, వేరే ప్లేస్లో లేదు, అక్కడ మాత్రమే జరుగుతుందంటే దాన్ని ఎండమిక్ అంటారు. అదే ఎపిడమిక్ అంటే ఏంటండి? లార్జ్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ అవుట్ బ్రేక్ అనేది సడన్గా జరిగింది. సో డిసీజెస్ స్ప్రెడ్డింగ్ అనేది సడన్గా జరుగుతుంది, దాన్ని ఎపిడమిక్ అంటారు. ఓకే, దీని యొక్క ఎఫెక్ట్స్ ఏంటంటే మాస్ ఇల్నెస్ ఉంటుంది, ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతారు, డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సోషల్ డిస్రప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎకానమీ లాస్ జరుగుతుంది, హై రిస్క్ ఫర్ మాల్ నూరిష్డ్ అండ్ అన్హైజెండ్ పాపులేషన్. నూరిష్డ్ ఉంటారు. మాల్ నూరిష్డ్ అంటే ఏంటి? జనరల్గా పిల్లల్లో ఉంటుంది ఇది. లైక్ మనకి 2 డిసీజెస్ ఉంటాయండి మాల్ నూరిష్మెంట్కి. ఒకటి క్వాషియార్కర్, ఇంకొకటి మెరాస్మస్. ఓకే, సో ఈ జనరల్గా మనకి ఫుడ్ కెమిస్ట్రీలో అడుగుతారు. సో క్వాషియార్కర్కి మెరాస్మస్కి తేడా ఏంటి అంటే, ఈ రెండు క్వాషియార్కర్ అనేది ఓన్లీ మనకి
ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది. అదే మెరాస్మస్ అంటే బోత్ ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ క్యాలరీ డెఫిషియన్సీ. సో ఈ రెండు లేకపోతే మెరాస్మస్ వస్తుంది. అదే క్వాషియోర్కర్ వచ్చేసరికి ఓన్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఓకే, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న చిల్డ్రన్స్ ఎక్కువగా నౌరిష్మెంట్ ఉన్న డెఫిషియన్సీతో ఉంటున్నారు. ఓకే, సో ఇది ఈ క్వాషియోర్కర్ మెరాస్మస్తో ఎఫెక్ట్ అయి ఉన్నారు. మేనేజ్మెంట్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ వ్యాక్సినేషన్ ఎక్కువగా మనం డ్రైవ్స్ మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ శానిటేషన్ మెయింటైన్ చేయాలి, వేస్ట్ డిస్పోజల్ బాగా చూసుకోవాలి, ఫుమిగేషన్ ఆఫ్ బ్రీడింగ్ సైట్స్ని ఎంత కుదిరితే అంత క్లోజ్ చేయాలి, ప్రిపేర్ కంటింజెన్సీ ప్లాన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో మనం ప్లాన్స్ కానీ వార్నింగ్ సిస్టమ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. రెగ్యులర్ డిసీజ్ సర్వేలెన్స్, మనం సర్వేలెన్స్ చేస్తూ ఉండాలి, ఒక కంటి కనబడుతూ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మేనేజ్మెంట్. ఎపిడమిక్ అంటే ఏం చెప్పాను మీకు, ఇట్ ఈస్ సడన్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్. సో సడన్గా ఒక ప్లేస్లో ర్యాపిడ్గా డెవలప్ అయిపోతుంది. సో దీన్ని ఎపిడమిక్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఒకటి డెంగీ, దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. అంటే కాస్డ్ బై వైరస్ అండ్ స్ప్రెడ్ బై ఎడిస్ ఎజెప్టీ. ఓకే, ఆ మస్కిటో పేరు ఏంటి, ఎడిస్ ఎజెప్టీ. వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎడిస్ ఎజెప్టీ అనేది ఒక మస్కిటో. సో ఈ ఎడిస్ ఎజెప్టీ అనేది ఒక వెక్టర్లా పనిచేస్తుంది. అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డిసీజ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా డిసీజ్ స్ప్రెడ్ చేసే ఈ ఎడిస్ ఎజెప్టీ ఎన్ని డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తుంది అంటే ఒక 4-5 డిసీజెస్ ఉంటాయండి. ఇవన్నిటికి కూడా వెక్టర్ అనేది ఎడిస్ ఎజెప్టీయే. సో ఎగ్జామ్స్లో మనకి దీనికోసం అడిగే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సో ఎడిస్ ఎజెప్టీ వల్ల ఏ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయంటే మొదటిది డెంగీ, రెండోది చికెన్ గునియా, మూడోది జీకా వైరస్, నాలుగోది ఎల్లో ఫీవర్. ఓకే, ఈ 4 కూడా ఎడిస్ ఎజెప్టీ వెక్టర్ వల్లే జరుగుతుంది. అదే మలేరియా అయితే మీరు చెప్పాలి ఫిమేల్ ఎనఫిలస్. ఇది మలేరియా. అలానే ఇంకొకటి ఉంటుందండి క్యూలెక్స్ మస్కిటో అనేసి. ఈ క్యూలెక్స్ మస్కిటో కూడా కొన్ని డిసీజ్ని స్ప్రెడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ జపనీస్ ఎన్సెఫలిటిస్, అలానే ఫైలరిసిస్. ఈ 2 డిసీజెస్ ఈ క్యూలెక్స్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ఈ జపనీస్ ఎన్సెఫలిటిస్కి ఫైలరిసిస్కి ఎవరు వెక్టర్ అంటే క్యూలెక్స్ మస్కిటో అని చెప్పాలి. అదే మలేరియాకి ఎవరు వెక్టర్ అంటే ఫీమేల్ ఎనఫిలస్ అని చెప్పాలి. అదే గునియా, జీకా వైరస్, ఎల్లో ఫీవర్ ఇవన్నిటికి కూడా ఎవరు వెక్టర్ అంటే ఎడిస్ ఎజెప్టీ అని చెప్పాలి. సో ఇలా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేకపోతే డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మేలా ఫిమేల్ అంటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఫిమేల్. సో ఫిమేల్ మస్కిటోస్ మాత్రమే డిసీజెస్ స్ప్రెడ్ చేస్తుంది, మేల్ మస్కిటోస్ డిసీజ్ స్ప్రెడ్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకు ఫిమేల్ మస్కిటోస్ స్ప్రెడ్ చేస్తుంది అంటే, సో ఫిమేల్ మస్కిటోస్ ఎందుకు చేస్తుంది అంటే ఫిమేల్ మస్కిటోస్ అనేది ఎగ్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ ఎగ్స్కి బ్లడ్ కావాలి. సో ఆ బ్లడ్ అనేది మనుషుల దగ్గర నుంచి జంతువుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు వీల్ డిసీజెస్ వాళ్ళకి డిసీజెస్ వాళ్ళకి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకరి దగ్గర సక్ చేసి సేమ్ అదే ఫిలమెంట్ ఇంకొక దగ్గర సక్ చేస్తున్నప్పుడు కొంత వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా వైరస్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వీటిని వెక్టార్స్ అంటున్నాం. నెక్స్ట్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, ఇది ఒక రెట్రో ఆర్ఎన్ఏ వైరస్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ అలానే ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకే, సో హెచ్ఐవికి ఎయిడ్స్కి తేడా ఏంటి అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ అనుకుంటే ఇది ఫైనల్ స్టేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఒక హెచ్ఐవి అనేది బాగా ముదిరిపోతే ఎయిడ్స్గా మారుతుంది. ఇట్ ఈస్ కాస్డ్ బై హెచ్ఐవి వైరస్ స్ప్రెడ్ త్రూ సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. మిలియన్స్ ఇన్ఫెక్టెడ్ వరల్డ్ వైడ్, నో పెర్మనెంట్ క్యూర్. దీనికి పెర్మనెంట్ క్యూర్ ఉండదు, ఓన్లీ మనం దీన్ని ప్రివెంట్ మాత్రమే చేయగలం. అంటే కొన్ని రోజులు మనం ఎక్స్టెండ్ చేయగలం, పెర్మనెంట్గా దీన్ని నయం చేయలేం. ఒకసారి వచ్చేస్తే దాంతోపాటు మనం జీవించాలి. నెక్స్ట్ మ్యాడ్ కౌ డిసీజ్. సో ఇది ఒక డిసీజ్ అండి, ఇది క్యాటిల్స్లో ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది అంటే 2 to 5 years ఉంటుంది. ఇది ఫ్యాటల్ అంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. మే స్ప్రెడ్ టు హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది వయా ఇన్ఫెక్టెడ్ బీఫ్. సో బీఫ్ ఎవరైతే తింటారో క్యాటిల్స్ ఒక బీఫ్ తినే వాళ్ళకి ఈ డిసీజ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్ డిసీజ్కి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డిసీజ్ పేరు ఏంటి అంటే దీన్ని మనం జాకబ్ డిసీజ్ అని కూడా అంటాం. ఓకే, సో ఇది మ్యాడ్ కౌ డిసీజ్ కోసం.
సో అదండి ఈరోజు క్లాస్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్లో మనకి ఎక్కువగా ఈ సూత్రాలు నియమాలే ఉన్నాయి. దానివల్ల మనకి బోర్ కలిగించవచ్చు. అందుకే నేను మధ్యలో ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈరోజు క్లాస్లో మీకు ఇంపార్టెంట్ బిట్స్ని చెప్పడం జరిగింది. ఎక్కడైనా నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం లింక్ అయినా దాన్ని కనెక్ట్ చేసుకొని దాని ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే దాని రిలేటెడ్ బిట్స్ మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఆ విషయం నాకు తెలపడానికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.